సందర్భాలలో నీకొస్తున్న ఇబ్బందులను బట్టి, నీకొస్తున్న శ్రమలను బట్టి నీకు అనిపిస్తూ ఉంటుంది, నా చేతులు కడుగుకొని నిర్మలంగా ఉండటం వ్యర్థమే, నా హృదయాన్ని శుద్ధి చేసుకునడం వ్యర్థమే, దినమంతయు కూడా నాకు ఏదో ఒక బాధ కలుగుతూ ఉంది, నాకంటే భక్తిహీనుడే చాలా సంతోషంగా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు, ఇతరులకు కలిగిన ఇబ్బందులు ఏమీ వారికి కలగటం లేదు, ఇతరులకు వచ్చినట్లు వారికి ఏ తెగులు రావటం లేదు, వారు గర్వంగా మాట్లాడుతూ ఉంటారు, నాకంటే వాళ్లే బాగున్నారని నీవు అనుకుంటూ ఉన్నావేమో. 73వ కీర్తన 13లో ఉంటుంది, భక్తిహీనులు అంట దేవుడు కాలు జారి చోటనే ఉంచి ఉన్నాడంట, నిశ్చయముగా వారు నశించినట్లు క్షణంలోనే వారు పాడైపోతారంట, కడముట్ట నశించిపోతారంట, ఇంకెన్నటికీ కనిపించరంట. మరి శ్రమను అనుభవిస్తున్న వారికి అంటే నీకు దేవుడు 1 పేతురు 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధి చేయబడినట్లు దానికంటే అమూల్యమైన నీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినద యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పును మహిమయు ఘనతను ఇస్తారంట. ఆమేన్.